హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న మేము అర్ధనారీశ్వర్ టెంపుల్ చూసుకొని గుప్త కాశీలోనే హాల్ట్ అయినాము. ఈరోజు మేము ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి కేదార్నాథ్ ట్రెక్కి బయలుదేరుతున్నామండి. సోన్ప్రయాగ్కి. ఎంత ఎర్లీగా బయలుదేరితే అంత మంచిది, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఇష్యూస్ చాలా ఉంటాయండి. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ 5 kilometers ఉంటుంది. ఈ 5 kilometers రావడానికి లోకల్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి, కానీ ఈ లోకల్ వెహికల్స్లో చాలా టైం వేస్ట్, పెద్ద లైన్ ఉంటుంది. దాని బదులు సోన్ప్రయాగ్లోనే హార్సెస్ మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. సోన్ప్రయాగ్లోనే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాళ్ళది టికెట్ కౌంటర్స్ ఉంటాయి ఈ హార్సెస్కి. అక్కడనే తీసుకుంటే మనకు రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి, లేదంటే వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్గా చెప్తారండి రేట్స్ హార్సెస్కి మాత్రము. కేదార్నాథ్ వెళ్ళడానికి హెలికాప్టర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. మనం 2 months బిఫోర్ చార్ధామ్ యాత్రకి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కదా, అప్పుడే హెలికాప్టర్ది కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆన్లైన్లోనే. ఇది గ్లేషియర్, ఐస్ మెల్ట్ అవుతుంది చూడండి. కేదార్నాథ్ ట్రిప్ కంప్లీట్గా క్లైమేటిక్ కండిషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం హెలికాప్టర్ బుక్ చేసినా కూడా ఇక్కడ వచ్చినాక క్లైమేట్ బాగాలేకపోతే మన ట్రిప్ క్యాన్సిల్ చేసేస్తారు, ఇంకా మన అమౌంట్ కూడా నాన్ రిఫండబుల్. మనం యాత్రా బుకింగ్స్ చేస్తున్నప్పుడే కేదార్నాథ్ పైన నైట్ స్టే బుకింగ్స్ చేసుకోవాలి. ఇది ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వెబ్సైట్లో చేయాలి. మనం యమునోత్రి ట్రెక్ లాగానే కేదార్నాథ్ ట్రెక్కింగ్ అప్పుడు కూడా మన బ్యాక్ ప్యాక్లో వాటర్ బాటిల్, పచ్చకర్పూరం, మెడిసిన్స్, టాయిలెటరీస్, ఐడి ప్రూఫ్ ఇవన్నీ కంపల్సరీగా తెచ్చుకోవాలి. 2024కి చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ Feb 20th ఆన్లైన్లో స్టార్ట్ చేశారు. May 11th ఓపెన్ చేస్తారు యాత్ర. కేదార్నాథ్ మేము నడిచి ఎక్కినాము. టెంపుల్ ఒక 5 kilometers ఉందన్నప్పుడు హార్సెస్ ఎక్కేసాము, ఎందుకంటే క్లైమేట్ చూసిరు కదా ఎట్లా చేంజ్ అయిందో. ముందు ఈ ట్రెక్ 16 kilometers ఉండే. కేదార్నాథ్లో June 2013లో ఫ్లడ్స్ వచ్చిన తర్వాత కొత్త రూట్ వేసిండ్రు. ఇది 23 kilometers ఉందన్నమాట ఈ ట్రెక్. బాల్తాల్ అనే విలేజ్ అయితే కంప్లీట్గా వ్యానిష్ అయిపోయింది. కేదార్నాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో అత్యంత ముఖ్యమైనదని అంటారు. ఈ ఆలయం పాండవులు నిర్మించారండి. స్థల పురాణం ప్రపంచం మొత్తంలో ట్రయాంగిల్ షేప్లో ఉన్న శివలింగం ఇదొక్కటే. స్వామివారిని దర్శించుకున్నాం. ఇంకా ఇక్కడ హారతి చాలా స్పెషల్. కేదార్నాథ్ హారతి టైంలో ఢంకానాదాలు మోగుతున్నాయి. మేమందరం భక్తులమందరం ఓం నమః శివాయ అన్న పరమశివుణ్ణి ధ్యానిస్తుంటే ఆహా, కేదార్నాథ్ మొత్తం దద్దరిల్లింది. మనసుకైతే ఇంత హాయిగా సాక్షాత్ పరమశివుని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. లైఫ్లో ఒక్కసారన్న కేదార్నాథ్ తప్పక రావాలి, ఆ స్వామిని దర్శించుకోవాలి అందరూ. కేదార్నాథ్ ఆలయం 6 నెలల పాటు తెరిచి ఉంటుంది, 6 నెలలు మూసి ఉంటుంది. మూసి ఉన్న 6 నెలలు సాక్షాత్తు దేవతలు వచ్చి పరమశివుణ్ణి సేవించుకుంటారని భక్తులు నమ్మకం. 2013లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు గుడికి ఎటువంటి హాని కలగకుండా ఒక పెద్ద బండరాయి ఎక్కడి నుంచో కొట్టుకొని వచ్చి గుడికి వెనకాల కొద్ది దూరంలోనే ఆగిపోయింది. సో దట్ ఆ ఫ్లడ్స్ 2 పాయలుగా విడిపోయి గుడి సేఫ్గా ఉందన్నమాట. దాన్నే భీమ్శిల అని అంటారనమాట. ఆ శిలని ఇప్పుడు దర్శనం చేసుకున్నాం మేము. జగద్గురు అయిన ఆదిశంకరాచార్యుల వారి పెద్ద స్టాచ్యూ ఉంది ఇక్కడ. ఇక్కడే ఆదిశంకరాచార్యుల వారి సమాధి కూడా ఉంది. దర్శనం చేసుకొని మేము తిరిగి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చేసాం. మేము బిఫోర్ బుక్ చేసుకున్న టెంట్స్ దగ్గరికి వచ్చేసాము. మా నైట్ స్టే ఇక్కడే ఈరోజు స్వామి పాదాల దగ్గర. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే తెల్లారిపోతుంది. మేము బై 6:30 హార్సెస్ ఎక్కి కిందికి వచ్చేస్తున్నాము. పంచకేదార్లు 5: కేదార్నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్నాథ్, కల్పేశ్వర్నాథ్. ఈ 5 పంచకేదారాలలో మేము కేదార్నాథ్ని దర్శనం చేసుకున్నాం. ఇక్కడ క్లైమేట్ ఎప్పుడు ఎట్లా చేంజ్ అవుతుందో మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమండి. నడిసి వస్తాను అస్సలు అనుకోవద్దు.
హార్సెస్ కానీ హెలికాప్టర్స్ కానీ ఎక్కి వచ్చేసేయాలి. నా ఒపీనియన్ మాత్రం అదే. గుప్త కాశీలో పరమశివుడు అర్ధనారీశ్వరునిగా దర్శనమిస్తారు. కేదార్నాథ్ టెంపుల్ మూసినప్పుడు 6 months స్వామిని ఇక్కడికే తెస్తారట. ఈ 2 జలధారలు గంగా యమున నదులవని స్థల పురాణం చెప్తుంది. మేమిప్పుడు బద్రీనాథ్ దగ్గర ఉన్న జోషిమఠ్కి వచ్చాము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని బద్రీనాథ్ ఆలయానికి వెళ్తాము. ఇప్పుడు మేము బద్రీనాథ్కి వెళ్తున్నాము.